సగం మనిషి సగం మానవుడు. దాన్ని టోటల్లీ డెవలప్ అయి మానవుడుగా తయారైనాడు వామన అవతారం. ఈజ్ వెరీ వీక్, నో నాలెడ్జ్, నో ఇంటెలిజెన్సీ, నో పవర్. సో మెల్లమెల్లగా పవర్ అక్యుములేట్ చేసుకున్నాడు, ఆయుధాలు కనిపెట్టినాడు. దట్ ఈస్ పరశురామ అవతారం. దెన్ తెలివి బాగా వచ్చింది, రాజ్యాలను పరిపాలించడము, ప్రేమ, అభిమానము, రిలేషన్స్ అనేది వచ్చినాయి రామావతారం. ఇంటెలిజెన్సీ హై స్టేజ్కు చేరింది కృష్ణ అవతారం. సో బోత్ ఆర్ టెల్లింగ్, రెండూ చెప్తూనే ఉన్నారు ఒక్కటే. కానీ ఈ మానవ జన్మ మూలం ఎప్పుడు ఆ డిస్కషన్లో పోతే అది పెద్ద డిస్కషన్. సరే, మనం ఇప్పుడు మానవులుగా జన్మించాం. మనం బాగుపడి పైకి ఎట్లా రావాలి? ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రావాలి. డబ్బు లేనాడు సైకిల్ ఉంటుంది, సైకిల్ నుంచి సైకిల్ మోటార్కి పోవాలనుకుంటాడు, సైకిల్ మోటార్ వచ్చిందే కార్ అనుకుంటాడు, కార్ అనుకుంటే ప్లేన్లలో తిరగాలనుకుంటాడు. నో ప్రాబ్లం, పైకి డెవలప్మెంట్ ఉంది. సో ఆధ్యాత్మికతలో కూడా నేను ఇదేనా, మన సనాతన ధర్మంలో మళ్ళీ జన్మలు ఉన్నాయి, మళ్ళీ జన్మలు ఉండకూడదు, ఈ జన్మలు ఎత్తకూడదు అనే కాన్సెప్ట్ మనకుంది. దీనికోసం మన పూర్వీకులు ఎన్నో విధానమైనటువంటి యోగ విషయాలు మనకు చెప్తూ వచ్చారు. రాను రాను కాలం మారుతూ వస్తుంది. సత్యం ఎప్పటికీ ఒక్కటే. ధర్మము దేశకాల పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. దానికి అనుగుణంగా పోవాలి మనం. మనునా స్మృతి అనేది అది కృతయుగానికి సంబంధించింది. మనం అప్లై చేసుకోవాల్సింది పరాశర స్మృతి. అది చేయటం లేదు. వేదాల్లో ఏది ఉందో అదంతా కూడా కంప్లీట్ సైన్స్, హ్యూమన్ డెవలప్మెంట్. ఆ వేదాల్లో చెప్పబడినదే ఈ ధ్యానము అన్న ఒక ప్రక్రియ. ధీయాత్ ఆయన ధ్యాన, సంస్కృతంలో ఆ అర్థం. ధీ అంటే నీ బుద్ధి లోపలికి, నీ బుద్ధిని ఉపయోగించి ప్రయాణించు అని. బుద్ధి అన్న, మనసు అన్న, అహంకారము అన్న, చిత్తము అన్న ఒకటే. మనలో అంతరంగము అని అంటున్నాం, దాన్ని సింగిల్ వర్డ్తో యూజ్ చేస్తున్నాం. సంకల్ప వికల్పాలు చేసేటప్పుడు దాని పేరు మనస్సు. ఈ సంకల్ప వికల్పాల దగ్గరనే ఈ మనస్సు మనల్ని డామినేట్ చేసేసి మనం పోవాల్సిన మార్గంలో పోకుండా అడ్డదారి పట్టిస్తాం. దాన్ని దారిలోకి తెచ్చుకునే దానికి ఉపయోగపడేదే ధ్యానం. మళ్ళీ ధ్యానం అంటే ఆ మనసును ఎక్కడో ఒక తాడేసి కట్టేసేదానికి అది చెయ్యి కాదు, కాలు కాదు. ఎక్కడుందో తెలియదు మన హ్యూమన్ బాడీలో. నిజానికి మనస్సు మన బాడీలో ఎక్కడ ఉంది? వేర్ ఇట్ ఈస్ ఇన్ అవర్ బాడీ. వాడెవడో సినిమాలో పాట పడతాడు, ఉదయం ఇక్కడున్నది, ఉదయం ఇక్కడున్నది అని. వాడు తప్పుగా పాడినా కానీ కరెక్ట్గానే చెప్పాడు. మన హార్ట్ అనేది ఇట్ ఈస్ లబ్డ్ అప్ హార్ట్. తో ನಮ್ಮ మైండ్ భావనಗಳು, ఈ భావనలు ఉత్పత్తి అయ్యే ప్రదేశము నాభి కన్నా కింద స్వాధిష్టానము దగ్గర, దాన్ని భావకండరము అంటారు. అక్కడ భావోత్పత్తి జరుగుతుంది. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి అంటారు. పరా స్థాయిలో మనకు భావం పుట్టి, దట్ ఫ్లవర్ ఈజ్ వెరీ నైస్ వైన్ సూయింగ్ దిస్, చూసిన వెంటనే ఆ పువ్వు బాగుంది అన్న భావన ఇక్కడ. ఆ భావనని ఎట్లా వ్యక్తీకరించాలా అని ఇంకొంచెం పైకి వచ్చినప్పుడు పరా నుంచి పశ్యంతి, పశ్యంతి నుంచి మధ్యమ, మధ్యమ నుంచి బయటకు వచ్చేది మనము మాట్లాడుతున్నాం. ఇదంతా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో జరిగిపోతాం. మళ్ళా ఇదే వేగం, ఇంత వేగంగా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, నానో సెకండును కోటి భాగాలు చేస్తే ఎంతనో అంత లోపల ఒక్క భావం ఇక్కడ పుట్టి దాన్ని ఎట్లా పలకాలో బయటికి మనం పలుకుతాం. ఇంత ఇంటరాక్టివిటీ ఆ పరమాత్ముడి అద్భుతమైన ఈ దేహాన్ని ఇచ్చాడు. మీరు ఎప్పుడైనా అద్దంలో ముఖం చూసుకొని బాగా, ముఖమే కాదు మీ టోటల్ బాడీని ఎప్పుడైనా టోటల్గా అబ్జర్వ్ చేశారా? ఇది కణాల నిర్మితం. చర్మ కణాలు, మాంస కణాలు, ఎముకల కణాలు, బోన్ మారు, సప్త ధాతువులతో తయారై. ప్రతి కణము మళ్ళా జీవే. ప్రతి కణాన్ని మీరు మళ్ళీ మైక్రోస్కోప్లో పెట్టి చూస్తే
ఒక న్యూక్లియస్, ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు ఖచ్చితంగా ఒక లిమిటేషన్లో తిరుగుతూ ఉంటాయి. ఒక న్యూక్లియలో ఉంటుంది, అక్కడ ఆక్సిజన్ ఛాంబర్ ఉంటుంది. ఈ న్యూక్లియస్ లోపల 13 జతల క్రోమోజోములు ఉంటాయి, ఎక్స్ వై క్రోమోజోమ్. మళ్ళా వాటి లోపలికి ఇంకా లోపలికి చూస్తే జీన్స్ అనేది ఉంటుంది. ఆ జీన్స్ లోపలికి ఇంకా చూస్తే డిఎన్ఏ, డిఆక్సిరోబో న్యూక్లిక్ యాసిడ్స్ అనేది ఉంది. అది దేంతో తయారైనాయి? 96 ఎలిమెంట్ మాలిక్యూల్స్తో తయారైనాయి. సో ఇంత సూక్ష్మం ఇదే మాట ఇప్పుడు సైన్స్ అంతవరకు వచ్చిన మాటను అణురో అనేది బృహతో బృహత్ అని మన వేదము ముందుగానే చెప్పింది. బోత్ ఆర్ సేమ్ ఇన్ ఏ డిఫరెంట్ ట్రాక్. సైన్స్కు మన వేదానికి ఇంత కంపారిజన్ ఉంది. ఇంత కంపారిజన్ ఉండబట్టే మనం చెప్పింది వాళ్ళు వింటున్నారు. ఎందుకంటే మన ఆలోచన సరళి విశ్వానికి, మన ప్రాణానికి, జీవానికి బాగా దగ్గరగా ఉన్న సిద్ధాంతం మన సిద్ధాంతం మాత్రమే. సైన్స్ ఇంకో విధంగా ఎంత పోయినా కానీ ఎతుకుతానే ఉంటుంది, దానికి ఎక్కడ అంతం దొరకదు. అంతం దొరికేదానికి ఉండేది ఏది అంటే వేదాంతం. వేదాంతంలో మనకు ఆన్సర్ దొరుకుతుంది. అందుకే మన పూర్వ ఋషి మునులు నేను ఎవరు, లోపల ఏంటి, ఇదేం జరుగుతుంది, ఈ బాడీ నేనా, ఎన్నో ఉదాహరణలు ఎన్నో చోట పునర్జన్మల గురించి విన్న తర్వాత వాళ్ళు ద్రష్టత్వంతో గమనించి ఈ జన్మరాహిత్య స్థితికి రావాలా అనే దానికి తపస్సు, ధ్యానము అనేది పెట్టారు. అవన్నీ కొన్ని కఠినమైన స్తోత్రాలు, అడవుల్లో పోవాలా, సంసారాలు వదిలేసి పోయి ఆడ కూర్చోవాలి, ఎండావానాలకు తట్టుకోవాలా, జంతువుల నుంచి రక్షణ పొందాలా, ఒక్క జీవితంతో పూర్తి కాదు. మానవుడికి ఒక తపన ఉంది, ఐ హ్యావ్ టు బికమ్ గుడ్, ఇంకా పైకి రావాలి. ఆయనకి బాగా ఇంటెలిజెన్స్ ఉంది. 84 లక్షల జీవరాశుల్లో ఏ జీవికి ఇయ్యనంత జ్ఞానము మానవుడికి ఇవ్వబడింది. ఎందుకు ఇవ్వబడింది? మిగతా జీవజాతుల్లో వెన్నెముక భూమికి ఆకాశానికి సమాంతరంగా ఉంటుంది, కానీ ఒక్క మానవుడు మాత్రమే ఊర్ధ్వముఖంగా నిలబడి ఉంటాడు. కాబట్టి వాని బ్రహ్మరంధ్రము యూనివర్సల్తో కాంటాక్ట్ అవుతూ ఉంటుంది. ధ్యానముతో ఈ బ్రహ్మరంధ్రాన్ని యాక్టివేట్ చేసుకోగలిగితే వీల్ హ్యావ్ ఏ కాంటాక్షన్ విత్ ది యూనివర్సల్ పవర్, దట్ ఈస్ పరబ్రహ్మ. వీళ్ళు యూనివర్సల్ పవర్ అని దానికి పేరు పెట్టారు, కాస్మిక్ ఎనర్జీ అంటున్నారు. వేదాంతం దాన్ని చెప్పేది పరబ్రహ్మం అంట. రెండు ఒకటే. ఇద్దరి గోల్ అదే. ఆ కాస్మిక్ ఎనర్జీని బాగా యూటిలైజ్ చేసుకొని ఫిజికల్గా ఇక్కడున్న బాడీతో మనం ఆరోగ్యంగా ఉండడం ఒకటి. ఆ తర్వాత ఆస్ట్రల్ ట్రావెల్స్ పద్ధతులు ధ్యానంలోకి పోతే ఏమేమో సిద్ధులు వస్తాయని మనం చెప్తాం. వేదాంతంలో సిద్ధులు అంటాం దాన్ని. ఇక్కడ మీరు ధ్యానంలో బాగా డీప్గా వెళ్ళిపోయినప్పుడు ఆస్ట్రల్ ట్రావెల్, దట్ ఈస్ సెన్స్లో ఉండి కలలు కనడం. భ్రమ కాదది. నిద్రలో మనం కనేది కలలు. అది ఎప్పుడో విన్నవి, ఎప్పుడో చూసినటివి, ఎప్పుడో ఊహించుకున్నటివి, ఎవడో చెప్తుంటే అనాథగా విన్నట్టువి, ఇవన్నీ డ్రీమ్స్గా వస్తాయి. బట్ ధ్యానంలో వచ్చేది డ్రీమ్స్ కాదు. మన బాడీని మనం ఇంకో చోటికి మనమే మన విల్ పవర్తో పంపడం. వితౌట్ విల్ పవర్తో పంపేది నిద్రలో జరిగే క్రియ. విల్ పవర్తో పంపగలిగేది ధ్యానంతో మాత్రమే సాధ్యమే. సో మన గోల్ ఈ సిద్ధులు సంపాదించే దానికోసం కాదు. గాల్లో లేచాను, ఏం గొప్ప అయింది, మళ్ళా ఎత్తి కింద పడాల్సిందే కదా. నీళ్లలో మునిగా 10 రోజులు ఉన్న దుర్యోధనుడు వారం రోజులు లోపల ఉన్నాడు దాక్కు. 5వ రోజు బయటకు వచ్చా సచ్చా. అగ్నిస్తంభన, వాయుస్తంభన, జలస్తంభన, ఈ విద్యలు ఉన్నాయి. అవి ఊరికే డ్రామాలు ప్రకటించేదానికి. దాని మూలంగా మనకు ఆత్మోన్నతి కలగదు. హూ ఐయామ్ అన్నది తెలీదు. కానీ ఆ సిద్ధులు వెనకాల మనం పడిపోతాం. ఆయనకేదో ధ్యానం చేస్తే అనుభూతి రావాలా అని గ్యారంటీ లేదు. నిజమైన ధ్యానికి ఏ అనుభూతి రాదు, మీరు అర్థం చేసుకోండి. నిజమైన ధ్యానికి ఏ అనుభూతి రాదు. రానప్పుడే వాడు నిజంగా ధ్యాని. వాడి ఆత్మస్థితిలో నిలబడినాడు. ఆత్మస్థితిలో నిలబడినప్పుడు ఇంకోటితో మాట్లాడేది ఎవరితో? నేను సర్వాత్మ స్వరూపుణ్ణి. నేను ఇప్పుడు మాట్లాడడానికి రెండో వాడు ఎవడున్నాడు?
పరబ్రహ్మం అంటే అది కదా, పరబ్రహ్మం ఆనంద స్వరూపం అంటున్నాడు. ఫస్ట్ ఈ ఆనందం అంటే ఏందో అర్థం చేసుకుంటాం. బృహదారణ్యకోపనిషత్తులో ఆనందం గురించి ఒక లెక్క చెప్తాడు. ఒక 25-30 ఇయర్స్ యంగ్ పవర్ఫుల్ బలవంతుడైన మానవుడు, అందమైన అనుకూలమైనటువంటి భార్య, మాట వినే కొడుకులు, చెప్పిన పని చేసే సర్వెంట్స్, పోయేదానికి వచ్చేదానికి వెహికల్స్, 100 ఎకరాల భూమి, ఇంటి నిండా బంగారు డబ్బు, ఆరోగ్యం ఫస్ట్ క్లాస్గా ఉంది. ఇంత ఉంటే దాన్ని ఒక్క మనుష్య ఆనందం అంటారంట. ఇటు